అందుకు ఒక ఆయన ఉన్నాడంట, ఓ పాస్టర్ గారు సువార్త చేస్తుంటే, దేవుడి గురించి ఎత్తావా, నీకు ఇక్కడ తిరగవని బెదిరించి అన్నాడంట. దేవుడు ఉంటే చూపించాను. అప్పుడు ఆ పాస్టర్ గారు అంటే, వీడియో ఎంత ముఖ్యం, ఎట్లా చెప్పాలని 1 నిమిషం ప్రార్థన చేస్తానంట. ఏమంటే మీకు కావాల్సిన దేవుడిని చూపించమే కదా, ఇంకేం మాట్లాడొద్దు, నా వెనకాల రానా. సరే పద అంటే ఆయన ఊరు దాటి వెళ్తున్నాడు. ఏంటి దేవుడిని చూపిస్తా, ఆయన ఊరు దాటి వెళ్తున్నావు అన్నాడు. ఇక నువ్వేం మాట్లాడద్దు, నీకు కావాల్సిన దేవుడు, నేను దేవుడిని చెప్తా వస్తా ఉన్నాను. ఊరు దాటి ఇంకా దూరం వెళ్తాడు. ఏంటి అడిగిలో కూడా తీసుకెళ్ళి ఏమైనా చేస్తాడు అంటే దేవుడిని చెప్తే ఏడకి వెళ్తాం, నువ్వేం మాట్లాడద్దు, నా వెనక రాను. ఒక నది దగ్గరికి వెళ్ళాడు. నది దగ్గరికి వెళ్ళి పాస్టర్ గారు నదిలో దిగితే ఈయన ఒడ్డు నుంచున్నాడు. రా అంటే, ఏంటి దేవుడిని చూపుతాను, నదిలో దిగాడు. ఏం మాట్లాడద్దు, నీకు దేవుడిని చూపుతా, లోపలికి రాను. లోపలికి వచ్చినాక కళ్ళు మూసుకో అని చెప్పి, తల వంచు అని చెప్పి, మేడను గట్టిగా ఉంచాడు నీళ్ళలో. ఉంచలే ఊపిరాడు, ఎగిరి బయటకు దూకి దేవుడు చూపిస్తాను, నీళ్ళలో మూస్తున్నా, బయట రాని రాళ్ళు తీసుకున్నాను. అటు కాదు, నీళ్ళలో మునిగినప్పుడు నువ్వేమనుకుంటున్నావు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా, ఇల్లు కట్టాలనుకుంటున్నావా, పిల్లలకు పెళ్లి చేయాలి అని నువ్వు గాలాడుకు చేస్తుంటా, ఎన్ని అన్నా చూస్తాను. అప్పుడు అన్నాడు, నీళ్ళలో మునిగినప్పుడు గాలి కోసం వెతికేవు చూడు, అలా వెతుకు చూడు, ఖచ్చితంగా దొరుకుతాడు దేవుడు. అవును, బైబిల్లో ఉంది, యెహోవా మీకు దొరుకు కాలం నందు ఆయన్ను వెతుకుడి. నిజమైన ఆశతో సృష్టికర్త అయిన దేవా, నువ్వెవరో నాకు తెలియట్లేదు, నాతో మాట్లాడు, నాకు ప్రత్యక్షంగా నన్ను దర్శించంటే హృదయపూర్వకంగా అడిగిన వ్యక్తులు దైవ దర్శనం పొంది అలా దేవుడిని ఎరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సాధు సుందర్ సింగ్ గారు రైలు పట్టాల మీద పడుకున్నాడు. అట్లా ఎంతోమంది కఠినులు అంటూ వాళ్ళు కూడా దేవుడిని అయితే చూస్తేనే నమ్మడం గొప్ప కాదు, చూడకపోయినా దేవుడిని ఎరగడం గొప్ప. అందుకే దేవుడు మానవుని నిర్మాణకుడు, మానవుని భూమి మీద పంపించినవాడు, మానవునికి సంవత్సరాలు ఇస్తున్నవాడు. గాలి కాసేపు బిగబడితే బతకలేని మానవుడు దేవుణ్ణి విడిచి దేవుడు లేకుండా జీవించడమా? అందుకే బైబిల్ చెప్తుంది, ఎప్పుడు దేవుణ్ణి ఎరగాలంట మానవుడి జీవితంలో. బైబిల్ అంటుంది, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం, మానవుడి జీవితంలో దేవుణ్ణి ఎప్పుడు ఎరగాలని బైబిల్ చెప్తుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనం, ప్రసంగి 12:2, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే. ఇక్కడ నుండి చూడండి, ఎప్పుడు ఎరగాలంట, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను ఎవరిని స్మరించాలి? నీ సృష్టికర్తను స్మరించు, నువ్వు సృష్టించుకున్న వాడిని కాదు. అందుకే దేవుడు అంటే నిన్ను చేసిన వాడు, నువ్వు చేసినోడు దేవుడు వాడు. అందుకే దీని మీద చాలామంది కవులు కూడా కవిత్వాలు రాశారు, పాటలు రాశారు కదా. దేవుడు చేసిన మనుషులు మనమైతే, మనుషులు చేసిన దేవుళ్ళు ఏంట్రా బాబు అని పాటలు కూడా రాశారు.